మామ పొద్దున ఒక కిర్రాక్ పోరి లిఫ్ట్ అడిగిందిరా. ఎట్లుందంటే అమ్మ గుద్దాలు ఉందనుకో. మరి పలిగిందా గుద్దా? ఆల్తు గుద్దల సుల్లి చిల్లర జోకులు ఎత్తవేంద్రా, చెప్పేదిన్రా అంటే. ఏం చెప్తావురా, ఏం చెప్తావు నువ్వు? లిఫ్ట్ అడిగిందిరా, లిఫ్ట్ ఇచ్చినా, వెళ్ళేటప్పుడు కుక్క అడ్డం వచ్చింది, నేను కింద పడ్డా, ఆమె నా మీద పడ్డది, అంతేనా? ఇదేగా నువ్వు చెప్పేది, ఇదే కదా? అరే నువ్వు చూసినావా మామ, భలే చెప్పినావు, కానీ ఒకటి మిస్ చేసినావు మామ, ఒకటి చూడనట్టున్నావు. నీ గుద్దరా, నీ గుద్ద. నేను చూస్తే పట్టపగలే చిన్న పురాణాలు భయపడతారు, ఇంకా కిర్రాక్ పోరి లిఫ్ట్ అడిగిందా నిన్ను? అరే నిజం మామా. గుద్దమై. అరే మామ, చెమేలి అంటే వస్తుందిరా. ఆంటీ వల్ల మోడు దుబాయ్ పోయిందటగారా? అవును మామ, నేను కూడా విన్నా. అరే ఈడెవర్రా నా ఆంటీతో పులిహోర కలుపుతాడు. లెట్స్ స్టార్ట్ చెడ్డ దెంగుడే. వేరు కానీ కుమ్ము కుమ్ము మింగు మింగు. చిల్లర పురాలు ఒక్కడి కొంచెం కూడా మేనేజ్ లేదు. అరే ఎందుకురా చిల్లరేషాలు ఎత్తారు? ఎవడ్రా చిల్లరేషాలు వేసింది? అరే ఇడు చిన్నప్పుడు ఎన్ని చిల్లర కథలు చెప్పిండ్రా, అన్ని లంజపు కథలు చెప్పి చెడదెంగి ఇప్పుడు చిల్లరేషాలు అంటాడు. అరే ఇలా తాత ఇంకా తీట పూకోర్రా ఘోరంగా. అవును మామ, దొంగ పూకోడు. ఫ్లాష్ బ్యాక్. తాత మీ మనవాడు ఉన్నాడా? మొడగాడా? తాత మీ మనవాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకో ఉత్తానే తాత మొడ ఇక్తారా? యాక ఏమని మొడ ఇక్తారో? నీ తాత గుద్దందేంగా ఉత్తానే అంటే మొడ ఇక్తారా అంటావు? చీకురుగా నీ పేరేందో? చెవులు తెంగినట్టున్నాయి తాతకు. నా పేరెందుకు? ఏంటిదో? తీట గుద్దందేంగా, తీట ముసలోడా, నీకు అబద్ధం పేరు చెప్తావు. నా పేరు నిఖిల్. నా పేరు నిక్కిందా? ఏం నిక్కిందో? నీ తాత చెవుల సుల్లి నిఖిల్ అంటానా? నిఖిల్ ఉడని కింద అదేం పేరు? నీ పేరు కుదందేంగా. నీ తాతకు దందేంగా పో. A few moments later. మామ ఇలా మా తాత ఒక కథ చెప్పిండ్రా. ఏం కథ చెప్పు మామ. మరి ఎవడు మొట్ట నెక్కించుకోవద్దు. అరే మీ తాతకు నీకు ఎప్పుడు మొడ్డలు నిక్కుడు గురించేనారా? మా తాత ఏమన్నారా, నీకు గుద్ద తెంగిండా? పొద్దున నీకోసం మీ ఇంటికి అత్తే గుద్దలు దమ్మియేసిండ్రా. మామ మీ తాత ఏం కథ చెప్పినవు ఎప్పుడు అవన్నీ వదిలేయి. అయితే ఒక పోరడాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడట. వాళ్ళ మామ ఉచ్చబోయంగా దాని పిచ్చని చూసి అదేంటిదని అడుగుతాడట అన్ని. అప్పుడు వాళ్ళ మామ చెప్పిండట అది పామని చెప్పిండట. వాళ్ళ అత్తమ్మ దొడ్డికొంగ ఆతులను చూసి అత్తమ్మ అవేంటి అని అడిగిండట. అప్పుడు వాళ్ళ అత్తమ్మ చెప్పిందట అవి చెట్లు నాని చెట్లు అని చెప్పిందట. అలా మరదలు స్నానం చేయంగా సన్ను చూసి అవేంటి అని అడిగిందట. అలా మరదలు అన్నదట అవి బండలు అన్నదట, బండలు. ఇక వాళ్ళ అత్తమ్మ ఇద్దరు వేసుకోగా చూస్తాడట రైడు. చూసి అలా మరదలతో అంటాడట ఆ పాము చెట్ల కోతాంది అత్తాంది, ఈ బండలు నేను కొడతా అంటాడట. భలే చెప్తారా మీ తాత కథలు. ఏమయ్యా పిల్లగాళ్ళు బడగా తెంగి ముచ్చట్లు తెంగుతారా? నువ్వు చెప్పిన కథనే చెప్తాడు మీ మనవాడు. తాత ఎప్పుడు మీ మనవనికేనా? మాకు చెప్పు ఆ కథలు. కథ లేదేం లేదు, బడికోరి. ఏం పిల్ల మనవాడు దేశం పోయిండటగా? మరి వెనక ముందట ఎట్లా? ఏమన్నా నాసర కావన్నా నేను? అరే మీ తాత ఆంటీని గీరుతాన్రా. పళ్ళు మొత్తం రాలుతాయి గాని. పిల్ల బాగానే వేడి మీద ఉన్నట్టున్నది. ఏ పిల్లగాళ్ళు కథ చెప్తున్నారు దారిటు. చెప్పు తాత చెప్పు. జాకెట్ విప్పి చూడు జామకాయలుండును, లంగా విప్పి చూడు రంధ్రం ఉండును, సుల్లి పెట్టి చూడు సుఖం ఉండును. ఎట్లున్నది పిల్లగాళ్ళు కథ? గుద్దాలకు ఉంది తాత, సూపర్ ఉంది. The next day. బాబు ఎవరైనా లేచి మీకు తెలిసిన కథ చెప్పండి. అరే చంటి మీ తాత చెప్పిన కథ చెప్పురాను. ఏ చెప్పు మామ, ఏం కాదురా చెప్పురా. గా కథ ఎట్లా చెప్తారా ఇక్కడ? బాబు మీకు తెలిసిన ఏ కథ అయినా చెప్పండి, ఏం భయపడకండి. అరే ఏ కథ అయినా చెప్పండి అంటాన్రా. ఏం కాదు చెప్పు మామ, చెప్పు మామ. మామ చెప్పురా. బాబు ఏంటి కళ్ళొల్లి? సార్ చంటి గానికి ఒక కథ తెలుసు, చెప్పడానికి భయపడతాడు సార్. ఎందుకురా భయం? చెప్పురా చంటి. ఏంటి ఏం నడుస్తుంది? పిల్లలు సైలెన్స్, ప్రిన్సిపాల్ సార్ వచ్చిండు. సార్ పిల్లలతో వాళ్ళకి తెలిసిన కథ చెప్పిస్తున్నా సార్. ఓకే చెప్పమనండి, నేను కూడా వింటా. అరే చంటి చెప్పురా. భయం అవుతాను సార్. భయం ఎందుకు బాబు చెప్పు. జాకెట్ విప్పి చూడు జామకాయలుండును,
లంగా విప్పి చూడు రంధ్రముండును, చుల్లి పెట్టి చూడు సుఖముండును. హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గైస్ లైక్ చాలా తక్కువ వస్తున్నాయి, దయచేసి ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.